నమస్తే, నా పేరు మెహర్ కుశల్, ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. ఈ వీడియోలో మనం కొన్ని ఆరోగ్య చిట్కాల గురించి తెలుసుకుందాం. సో ఆరోగ్యం ఉండాలి, ప్రాపర్గా హెల్త్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్గా ఫిట్గా ఉండాలి అంటే మీ అందరికీ తెలిసిందే, రోజు కాసేపు వ్యాయామం చేయాలి. యోగా అయినా ఎక్సర్సైజ్ అయినా ఏదో ఒకటి చేయాలి, ఇది మీకు తెలిసిందే. రోజు ప్రాపర్ డైట్ అనేది ఉండాలి, హెల్తీ డైట్ ఉండాలి, ఇది కూడా మీకు తెలిసిందే. అండ్ ప్రాపర్ రెస్ట్ అనేది ఉండాలి, రోజుకి 7-8 అవర్స్ స్లీప్ అనేది ఉండాలి, ఇది కూడా మీకు తెలిసిందే. సో మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసిరంటే ఇలాంటి హెల్త్ మోటివేషన్ వీడియోలు వందల కొద్దీ వస్తాయి. సో నేను ఇవేవి చెప్పడానికి రాలేదు, వీళ్ళెవ్వరూ చెప్పని ఒక పాయింట్ని చెప్పడానికి వచ్చాను. అదేంటి అంటే, హెల్త్ అంటే ఓ గంట సేపు ఎక్సర్సైజ్ చేయడము, ప్రాపర్ ఫుడ్ మెయింటైన్ చేయడము కాదు, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం, అది కూడా హెల్త్ కిందకే వస్తుంది. మనం మన పర్సనల్ లైఫ్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నామో మన సోషల్ లైఫ్ని కూడా అంతే బాగా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మన సోషల్ లైఫ్ కూడా మన హెల్త్ మీద, మన హార్ట్ మీద, మన మైండ్ మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో మనం ఈ సొసైటీలో ఎలా ఉంటున్నాం, ఎలా గెట్ ఆన్ అవుతున్నాం, ఎంతమందితో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటున్నాం, మన ఫ్యామిలీతో ఎంత మంచి టైం స్పెండ్ చేస్తున్నాం, ఎంత మన డేని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం డే అంతా గమనిస్తే డేలో అసలు ఎన్నిసార్లు నవ్వినాం, ఎన్నిసార్లు హ్యాపీగా ఉన్నాం, ఇవన్నీ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా మనకి హెల్త్ కిందకే వస్తాయి. ఓకే, సో హెల్త్ అనగానే ఒక గంట సేపు ఇవాళ ఎక్సర్సైజ్ చేసేసినా చాలు నా హెల్త్ అయిపోయింది అని మాత్రం అనుకోకండి. సో మీరే ఆలోచించండి, ఒక పర్సన్ రోజు ఫిట్నెస్ చేస్తుండు, రోజు 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తుండు, లేదంటే రోజు 1 అవర్ రన్నింగ్ చేస్తుండు, లేదంటే రోజు 1 అవర్ యోగా చేస్తుండు, కానీ ఆ పర్సన్కి చాలా ఫ్యామిలీ ట్రబుల్స్ ఉన్నాయి, చాలా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే వాళ్ళ కంపెనీలో వాళ్ళ బాస్తో ఏదో గొడవ, ఇంటికి వస్తే వైఫ్తో ఏదో గొడవ, లేదంటే ఇంటి మనుషులతోని ఏదో ఒక పర్సనల్ ఇష్యూ ఉందనుకోండి. నిజంగానే ఆ పర్సన్ హెల్తీగా ఉంటాడా? సరే, ఫిజికల్ హెల్త్ పరంగా హెల్తీ ఉంటాడేమో, కానీ మెంటల్గా, ఎమోషనల్గా అయితే వీక్ ఉంటాడు. సో ఏం లాభం రోజు ఎక్సర్సైజ్ చేసి, ఏం లాభం అలాంటి పర్సన్? నౌ లెట్స్ టేక్ ద ఆపోజిట్ కేస్. ఒక పర్సన్ రోజు అంతగా ఎక్సర్సైజ్ ఏం చేయట్లేదు, కానీ ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంది, ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంది, సోషల్ లైఫ్ చాలా బాగుంది, రోజు అందరినీ కలుస్తుంటాడు, హాయిగా నవ్వుతూ మాట్లాడతాడు, లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాడు అనుకోండి. అలాంటి పర్సన్ న్యాచురలీ ఎక్సర్సైజ్ లేకపోయినా, ప్రాపర్ డైట్ లేకపోయినా హెల్తీగానే ఉంటాడు. ఎందుకు అంటే అంత మంచి హ్యాపీ స్టేట్, ఆ ఎమోషనల్ స్టేట్లో, హ్యాపీ స్టేట్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ తగ్గినా, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ తగ్గినా మన హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. కాబట్టి హెల్త్ అంటే ఓన్లీ ఒక గంట సేపు ఫిట్నెస్ చేయడము, లేదంటే ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయడము కాదు, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం, ఇది చాలా ఇంపార్టెంట్. సో హాయిగా వెళ్ళండి, మీ ఫ్యామిలీతో హాయిగా స్పెండ్ చేయండి. చాలామంది ఫ్యామిలీ టైం అంటే అదేదో ఓన్లీ వీకెండ్, సాటర్డే సండేనే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, మిగతా డేస్ అంతా బిజీగా ఉన్నామంటారు. కాకపోతే ఎవ్రీడే కొంచెం టైం ఫ్యామిలీకి పెట్టుకోండి, కొంచెం టైం మీ సోషల్ లైఫ్ పెట్టుకోండి, ఫ్రెండ్స్ని కలవండి, ఏదైనా సోషల్ ఈవెంట్స్కి వెళ్ళండి, గ్యాదరింగ్స్కి వెళ్ళండి, మిమ్మల్ని మీరు మంచిగా ప్రొజెక్ట్ చేసుకోండి, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తో ఉండండి. సో ఇలా ఉంటే కంపల్సరీ మీ హెల్త్ బాగా మెయింటైన్ అవుతుంది. ఇలా కాకుండా ఓన్లీ ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేసి మిగతా టైం అంతా డల్గా, నిస్తీర్యంగా, నిస్తేజంగా, అసలు ఎనర్జీ లేకుండా, ఫేస్లో స్మైల్ లేకుండా ఉంటే మీ హెల్త్ ఏమాత్రం మెయింటైన్ కాదు. కాబట్టి మన హెల్త్ పరంగా ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సో మీ మెంటల్ హెల్త్ని, మీ ఎమోషనల్ హెల్త్ని మీ గ్రిప్లోకి తెచ్చుకోండి, హెల్తీగా ఉండండి.